హాయ్ గాయస్, మలేషియాలో అయితే మేము లిటిల్ ఇండియాకి అయితే వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి మేమున్న ఏరియా నుంచి 3 కిలోమీటర్స్ ఉంది. సో మేము ఒకసారి విజిట్ చేద్దామని వెళ్ళాము. ఎలా ఉంటుంది అని చెప్పి ఎంట్రన్స్లోని ఇండియా వైబ్ అయితే వస్తుంది అనమాట. అంతేకాదు ఇక్కడ మొత్తం ఇండియన్ స్టోర్సే ఉంటాయి. మన శారీస్, మన డ్రెస్సెస్, మన ఫుడ్ మొత్తం కూడా ఇండియన్ కల్చర్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఎవరైనా సరే మలేషియా వస్తే ఇండియన్స్ డెఫినెట్గా ఈ ప్లేస్ విజిట్ చేస్తారు. రీజన్ ఒకటి వచ్చేసేమో ఎలా ఉంది చూడడానికి, రెండోది మన ఇండియన్ ఫుడ్ మిస్ అవుతాం కదా. సో ఇక్కడికి వెళ్ళి ఇండియన్ ఫుడ్ అయితే టేస్ట్ చేస్తామన్నమాట. అండ్ ఇక్కడ రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి కంపేర్ టు అదర్ ఏరియాస్ ఆఫ్ మలేషియా అనమాట. సో మేము కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వెళ్ళిపోయాము. చూడండి, స్టార్టింగ్లోనే మన జ్యువెలరీస్ కానీ అన్నీ మన ఇండియన్ ఫుడ్, పానీపూరి, స్వీట్స్. అండ్ అంతేకాదు చాలామంది పీపుల్ ఇక్కడ ఇండియన్సే కనిపిస్తారనమాట. ఎందుకంటే మన హోమ్ కంట్రీస్ని మిస్ అవుతాం కదా. సో మన ఫుడ్ని టేస్ట్ చేయాలని. సో ఇక్కడ అన్నీ దొరుకుతాయి. చాట్, పానీపూరి దగ్గర నుంచి బిర్యానీస్ దాకా రీజనబుల్ కాస్ట్లో అయితే వస్తాయి. కానీ క్వాంటిటీ అయితే కొంచెం తక్కువ ఇస్తారు. కాకపోతే మనకి ఓకే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇంత క్వాంటిటీ కూడా మనకి మెయిన్ మలేషియాలో అయితే దొరకదు. అండ్ మీరు ఈజీగా గ్రాబ్ ఆర్ బోల్ట్ పట్టుకొని అయితే ఇక్కడికి వచ్చేసేయచ్చు అనమాట. మేమైతే ఇక్కడ ఫుడ్ని టేస్ట్ చేసాము. అండ్ అంతేకాదు ఫుడ్ని టేస్ట్ చేయడంతో పాటు కొన్ని గ్రాసరీస్ని కూడా కొనుక్కొని వెళ్ళామన్నమాట. ఎందుకు అంటే నేను ఇంకా హోమ్ కుకింగ్ చేసుకుందాము, మేమున్న ఎయిర్బిఎన్బిలో అనుకున్నాము. రోజు బయట ఫుడ్ తినలేకపోతున్నాం అనమాట. వాళ్ళ ఫుడ్ మాకు అసలు నచ్చట్లేదు. సో అందుకని చెప్పి ఈ 2 పర్పసెస్కి మేమైతే ఇక్కడికి వెళ్ళాము. మీరు ఒకసారి చూస్తే మన అన్ని ఫుడ్స్ ఇక్కడ దొరుకుతాయి. అది కూడా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి. సేమ్ మన టేస్ట్లో వస్తాయి అన్నమాట. సో ఇక్కడ స్ట్రీట్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అన్ని లోకల్గా బస్సెస్ కానీ అన్నీ దొరుకుతాయి. చూడండి, టెంపుల్ ఉంది ఇక్కడ. అండ్ అంతేకాదు ఇక్కడ గ్రాసరీ స్టోర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ఈ లిటిల్ ఇండియాలో అయితే దొరుకుతుంది అనమాట. మనం ఎంత క్వాంటిటీ కావాలో అంతగా తీసుకోవచ్చు. లైక్ కేజెస్లో తీసుకోవాలని కూడా ఉండదు. చూడండి, ఇక్కడ ఇవన్నీ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్. మనకి దొరికే అన్ని రకాల కూరగాయలు అండ్ మన దగ్గర ఉండే ఫ్రూట్స్ అండ్ మన దగ్గర ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతారనమాట. ఇక్కడ అంతేకాదు చాలామంది ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా కూడా వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు ఫారినర్సే. చూసారా, కాకరకాయలు, సొరకాయలు, బంగాళదుంపలు, బెండకాయలు, దొండకాయలు ఏం కావాలన్నా ఇక్కడైతే దొరుకుతాయి. అండ్ కాస్ట్ కూడా ఓకే అని చెప్పొచ్చు అనమాట. మేమైతే ఒక 2-3 వెరైటీస్ తీసుకున్నాను అంతే. మాకైతే 4 days దాకా అవి సరిపోయినాయి. మొత్తం నాకు అరౌండ్ 20 ringgits పడింది. సో బయట తింటే ఒక రోజులో అయిపోయేది. నాకు 4 days అయితే ఫుడ్ అయితే వచ్చేసింది. అండ్ అంతేకాదు మన ఇండియన్ ఫుడ్ తిన్నట్టు కూడా అనిపించింది. మీరు చూస్తూ ఉంటే ఇక్కడ మొత్తం కూడా ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి. కొంతమంది అయితే వీడియోలు తీయొద్దని చెప్తున్నారు. అండ్ అంతేకాదు ఇక్కడ మనకి 1 piece అంటే 1 వడ, 1 బోండా కూడా, 1 లేకపోతే ఒక బజ్జీ, ఒక్కొక్క పీస్ కూడా ఇస్తారనమాట. సో మేమైతే ఒక ఇండియన్ స్టోర్కి వెళ్ళి సీతారాం అనే ఇండియన్ స్టోర్లో అయితే తిన్నాము. సో ఒకసారి నేను చూపిస్తాను మెనూ కూడా మీకు ఎలా ఉంటుంది అక్కడ అని చెప్పి. ఒకసారి మెనూ చూస్తే మెనూలో అయితే అన్నీ కూడా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. చూడండి, 1 RM, 3 RM, 12 RM, 9 RM అని చెప్పి ఇలాంటి కాస్ట్లు అయితే మనకి జనరల్గా మెయిన్ ఏరియాలో దొరకవు. అండ్ అంతేకాదు మన ఇండియన్ ఫుడ్ అయితే అస్సలు దొరకదు. ఇక్కడ మనకి కావాల్సిన ఇండియన్ ఫుడ్స్ అన్నీ ఉన్నాయి. అసలు ఇది లేదు అనడానికి లేదు. స్వీట్స్ ఉన్నాయి, దోశలు ఉన్నాయి. ఫైనల్గా అయితే మేము తినేసి బయటకు వచ్చేసామన్నమాట. ఒకసారి స్ట్రీట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. సో సేమ్ మన ఇండియా వైబే వస్తుంది. కాకపోతే ఇక్కడ నీట్గా, చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ప్రతి చోట కూడా మీకు ఇండియన్ వైబ్ కనిపిస్తుంది. మీరు వస్తే కన్ఫామ్గా ఈ ప్లేస్ని ఒకసారి అయితే విజిట్ చేయండి. బయట ఉన్నాయి కదా